అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. గిరిబాబు గారు, చాలామంది రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొంతమంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సో రకరకాల అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. సరే, ఒక 5-10 సంవత్సరాల తర్వాత రియలైజ్ అవుతారు, అబ్బా అనవసరంగా దీంట్లో ఇన్వెస్ట్ చేశాను, ఏం రిటర్న్స్ ఏం రాలేదు, ఏడేం వచ్చింది ఏం లేదు, అంత పోయిందే ఉందని చెప్పి ఒక 5-10 ఏళ్ళ తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు. కాబట్టి అసలు ఒక మంచి అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంటు అని గుర్తించడానికి దానికి ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటి అసలు? ఏదైనా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనము ఏం చేయాలంటే, ఒకటి ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆపర్చునిటీ కాస్ట్ ఇదేంటంటే, నార్మల్గా నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. దీంట్లో అన్నిటికంటే ఈజీగా నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా నాకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎఫ్డి ఆర్ పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్. మీరు వాకిన్ అయ్యి వెళ్ళి ఎనీ బ్యాంక్, ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ గవర్నమెంట్ బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ₹1,00,000 డిపాజిట్ చేస్తే ఒక ₹6,000 వస్తాయి సంవత్సరం తర్వాత. దీనికి మీరు ఏమైనా కష్టపడాలా? అక్కర్లేదు. బుర్ర ఉపయోగించాలా? అక్కర్లేదు. సో మీరు బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేస్తే 1 ఇయర్ తర్వాత పక్కా ₹1,00,000కి 6,000 ఇచ్చేస్తాడు. ఇది ఎటువంటి మార్కెట్ ఒడిదులో కూడా లోబడి ఉండదు. కనుక ఈ 6,000 అనేది మీరు అత్యంత తేలిగ్గా సంపాదించగలిగే ఒక రిటర్న్ కదా. సో మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా దీనికంటే పైనే ఉండాలి. అంటే ఈ బ్యాంక్ ఎఫ్డి ఇస్ ఎ బెంచ్ మార్క్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఈ బెంచ్ మార్క్ని బీట్ చేయకపోతే మీ ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా సరైన ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 10-15 సంవత్సరాల తర్వాత, మీరు అన్నట్టు ఇందాక నేను 10 ఏళ్ల క్రితం కొన్నాను, అది అంత పెరగలేదు, అది ఏం చెప్తుంటారు. సరే, ఆ 15 సంవత్సరాల క్రితం ఎంత కొన్నావు, ఇవాళ ఎంత ఉంది అని కనుక లెక్కేసి దాని యాన్యువల్ రిటర్న్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా చాలా రియల్ ఎస్టేట్లో వచ్చే రిటర్న్స్, మెజారిటీ అన్నీ కాదు, మెజారిటీ థింగ్లో వాళ్ళకు ఆ రేట్ ఆఫ్ రిటర్న్ కనీసం ఒక 4-5% కూడా రాదు. అంటే ఏం చేస్తారు వాళ్ళు, ఎప్పుడో 2005లో 10లో కొన్నాను ఒక 10 లక్షలు పెట్టి, ఇవాళ ఒక 20 లక్షలు 30 లక్షలు ఉంది అని చెప్తారు. అంటే ఇది 10-30 అయింది, లేక 10-20 అని చెప్తారు. దీన్ని బట్టి టైం ఎంత, ఒక 15-20 సంవత్సరాలు. మరి 15-20 సంవత్సరాలలో మీరు దీని యాన్యువల్ రిటర్న్ ఎంత అని కనుక లెక్కేస్తే ఏ 3-4% కూడా ఉండదు అది. కానీ అక్కడ ఏం చూస్తారు వాళ్ళు, నేను 10 లక్షలు కొన్నాను 30 అయింది, 10 కొన్నాను 20 అయింది, డబల్ అయింది, 10 కొంటే 40 అయింది అని చెప్తూ ఉంటారు. ఇది అబ్సల్యూట్ రిటర్న్, అబ్సల్యూట్ రిటర్న్. కానీ యాన్యువల్ రిటర్న్ ఎంత అంటే, నేను సంవత్సరానికి ఎంత % ఆఫ్ రిటర్న్ సాధించగలిగా ఈ ఇన్వెస్ట్మెంట్ మీద అని కనుక లెక్కేస్తే ఎట్ ఎనీ కాస్ట్ మీరు బ్యాంక్ ఇచ్చే 6% కంటే కనీసం ఒక 4-5% ఎక్స్ట్రా ఉండాలి. అంటే బ్యాంక్ 6 ఇచ్చింది అంటే మీ రిటర్న్ 12 ఉండాలి, అట్లీస్ట్ 10 ఉండాలి. 10-12% ఉంటేనే మన ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ వేలో ఉన్నట్టు. ఇప్పుడు మీరు 10-12% అని తీసుకుంటే మనం ఒక 12 తీసుకుందాం. ఎందుకంటే ఎలాగూ బ్యాంక్ వెళ్తే నాకు 6% ఇస్తున్నాడు, దిస్ మై ఆపర్చునిటీ కాస్ట్. కనుక బ్యాంక్ వెళ్ళలేదు, నేను ఇక్కడికి వచ్చా, ఇది కొంచెం రిస్కియస్ట్. ఇక్కడ నేను నా బుర్ర ఉపయోగించి రీసెర్చ్ చేసి అన్ని చేసి పెట్టాను అంటే నాకు ఎంత రావాలి, అట్లీస్ట్ బ్యాంక్ వెళ్తే 6 వస్తుంది కాబట్టి దానికంటే డబల్ రావాలి ఇక్కడ నాకు, అంటే 12% రావాలి. నాకు 12% కనుక రిటర్న్ వచ్చింది అంటే నా పెట్టుబడి ఎగ్జాక్ట్లీ 6th ఇయర్కి డబల్ అయినట్టు. రూల్ 72 సేస్ దట్ ఇఫ్ యూ డివైడ్ 72 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వచ్చే కోషంట్ టైం టేకెన్ టు డబల్ యువర్ మనీ. మళ్ళీ చెప్తాను, మీరు 72ని కనుక ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక డివైడ్ చేస్తే ఎంతైతే కోషంట్ వస్తుందో అది మీ డబ్బులు డబల్ అవ్వడానికి ఉపయోగపడే అవసరమయ్యే టైం అనమాట. సో 72/12 ఎంత, 6. అంటే 6 years ఈజ్ ద టైం టేకెన్ టు డబల్ యువర్ మనీ ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 12%. ఈ 12% కనుక సాధిస్తే మీ డబ్బులు 6 yearsకి డబల్ అవ్వాలి, మళ్ళీ 6 yearsకి మళ్ళీ డబల్ అవ్వాలి అక్కడ నుంచి. అంటే 1,02 అవ్వాలి, 2 4 అవ్వాలి, మళ్ళీ 6 4 8 అవ్వాలి. అంటే 8 రెట్లు కనుక అవ్వకపోతే ఒక 18 yearsలో మీ డబ్బులు సరైన విధానంలో ఇన్వెస్ట్ చేసినట్టు కాదు. కానీ చాలా వరకు మీరు తీసుకోండి, రియల్ ఎస్టేట్ ఎక్కడైనా నేను 15 ఏళ్ళైంది 20 ఏళ్ళైంది పెట్టాను, అప్పటి నుంచి కొంతవరకు పెరిగింది, తర్వాత ఆగిపోయింది, పెరగట్లేదు, ఇంకా వేరే దగ్గర పెట్టుంటే బాగా పెరిగేవి, కొన్ని పెరుగుతాయి. ఇదే 20 సంవత్సరాలు తీసుకుంటే కొన్ని 30 రెట్లు 20 రెట్లు పెరుగుతాయి. అప్పుడు కనుక బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే మీకు నార్మల్గా ఒక 14-15% వచ్చి ఉంటుంది రేట్ ఆఫ్ రిటర్న్. 14-15 వచ్చిందంటే ఇట్స్ వెరీ గుడ్ రిటర్న్. మళ్ళీ దాన్ని దేంతో కంపేర్ చేయొచ్చు, అదే పీరియడ్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఇవాళ ఎంత ఉన్నాయి,
అలా మ్యూచువల్ ఫండ్స్ కనుక కంపేర్ చేస్తే లాస్ట్ 20 yearsలో మీకు చాలా నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మోర్ దెన్ 15 ఇచ్చాయి, 15-16%. సో దాంతో కంపేర్ చేస్తే నా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, ఇట్లా కంపేర్ చేసి చూసుకోవాలి. అంతేగాని నేను పలానా టైంలో 10 లక్షలు పెట్టాను, ఇవాళ నాకు 20 లక్షలు వచ్చింది, డబల్ అయింది అంటే ఎంత పీరియడ్లో అయింది కదా. ఆ ఎంత పీరియడ్లో అయింది కనుక మనం అర్థం చేసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆ రిటర్న్, ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క దాని యొక్క పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్ కనిపించదు మనకు. ఇప్పుడు రీసెంట్గా ఒకటి పరాగ్ పరిగ్ది ఒక వీడియో చూసాను నేను. తను ఏం చెప్తున్నాడంటే, ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీరు పలానా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇంత గ్రో అయింది అని చెప్పేసి ఆ గ్రో అయిన నెంబర్ ఒక 14% చొప్పున గ్రో అయింది, 18% చొప్పున గ్రో అయిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తనకి. అతను ఏం చేశాడంటే, నాకు ఆల్రెడీ పీపీఎఫ్లో, ఆయన చెప్పే స్టోరీ 1990s, 80s 90s, ఆ టైంలో పీపీఎఫ్లో 14% వచ్చేది. నాకు 14% పీపీఎఫ్లో వస్తుంది కదా, నువ్వు ఇచ్చింది ఏముంది ఇక్కడ, నాకు 18 కదా, 4% కదా ఎక్స్ట్రా ఇచ్చింది, పెద్ద గ్రేట్ రిటర్న్ కాదని దాన్ని తీసిపరేశాడు. అయితే తను ఏం చేశాడంటే, ఇలా కాదని చెప్పేసి తను ఎంత పెట్టాడు, ఎంత వచ్చింది అనే అబ్సల్యూట్ రిటర్న్ కనుక తీసి అప్పుడు పీపీఎఫ్తో కంపేర్ చేస్తే, పీపీఎఫ్లో పెడితే ఎంత వచ్చిందో ఆ రిటర్న్ కంటే డబల్ వచ్చింది 18% చొప్పున లెక్కేస్తే. దగ్గర పీపీఎఫ్లో పెడితే వచ్చింది ఆయన 10 lakhs అంత ఇన్వెస్ట్ చేస్తే అది కాస్త 18 అవుతాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది 18% చొప్పున జనరేట్ అయ్యి 10కి ఆల్మోస్ట్ 8 lakhs కదా పీపీఎఫ్లో, ఇక్కడ 16 lakhs గ్రో అయింది. అంటే ఒక 4% కనుక ఎక్స్ట్రా వస్తే టోటల్ రిటర్న్ మొత్తం కూడా 14 కంటే 4 ఎక్స్ట్రా 4%, మొత్తం రిటర్న్ కూడా డబల్ అయిపోయింది. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత పెరిగింది అని చెప్తే జనాలకు అర్థమైంది అంటే పాయింట్ టు పాయింట్ చెప్తే, లైక్ నేను 10 పెట్టే 20 అయింది, 10 పెట్టే 30 అయింది, ఇది కాదు యాక్చువల్గా గ్రోత్ రేటు. మనం చేసింది ఎంత పర్సంటేజ్ గ్రో అయింది, ఆ పర్సంటేజ్ టర్మ్స్లో కనుక అర్థం చేసుకుంటే దాని యొక్క రియల్ స్ట్రెంత్ తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా మీకు పీపీఎఫ్ 14 ఇచ్చింది, నేను 18 ఇచ్చిన అంటే అర్థం కాదు. కానీ పీపీఎఫ్లో 10 పెడితే 18 ఇచ్చింది, నేను 10 పెడితే 32 వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది డిఫరెన్స్. సో అందుకనే ఎల్ఐసి పాలసీ అమ్మేట వాళ్ళు ఏం చేస్తారు, మీరు మొత్తం 20 ఏళ్ల పాటు ఒక 15 లక్షలు కట్టండి, 20 ఏళ్ల తర్వాత మీకు 30 లక్షలు వస్తుంది అంటే ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, 30 లక్షలు వస్తుంది ఆలోచిస్తాడు తప్ప నేను ఎంత కట్టాను, ఎంత పీరియడ్ మనకు వర్కౌట్ అయింది, ఎంత పర్సంటేజ్ వచ్చింది అని కనుక లెక్కేస్తే మీకు 5-6% కూడా దాటదు. కానీ ఆ 5-6% చెప్పరు. ఇంత పెట్టాము, ఇంత వచ్చింది, 15 సంవత్సరాల పాటు లక్ష 15 లక్షలు కట్టండి, 15 to 30 లక్షలు తీసుకోండి, రేట్ ఆఫ్ ఎంత హార్డ్లీ 5-6 కూడా దాటదు. కానీ ఆ 5-6% చెప్పకుండా వాళ్ళు 15 కడితే 30 వచ్చిందని చెప్పడం వల్ల 30 లక్షలు చూస్తారు. అంటే ఇది అబ్సల్యూట్ టర్మ్స్. ఇది అన్ని చోట్ల మిస్గైడ్ చేసే టర్మినాలజీ ఇది. కనుక అలా చూడకూడదు. కనుక నాకు మినిమం ఒక 10-12% వచ్చిందా లేదా, దట్ ఈస్ ద ఓన్లీ పారామీటర్ యూ హ్యావ్ టు చెక్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఇది నెంబర్ 1. తర్వాత లిక్విడిటీ. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను ఇట్లా 3 రోజుల్లో, 5 రోజుల్లో, 10 రోజుల్లో అమ్మగలుగుతానా లేదా. సపోజ్ ఇప్పుడు నేను కనుక ఒక 2 ఏళ్లకు, 3 ఏళ్లకు, 5 ఏళ్లకు ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అవసరమైతే అంటే ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్కి వెళ్ళకూడదు. ఎందుకు, మీరు 5 years తర్వాత అమ్మాలి అంటే వెంటనే అమ్మలేకపోవచ్చు, మనకు ప్రాబ్లం ఉంటుంది. ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే లిక్విడిటీ అనేది తప్పకుండా ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 5 years తర్వాత మీ అమ్మాయి పెళ్ళి అవసరం ఉంది, 5 years తర్వాత మీ అబ్బాయికి అబ్రాడ్కి వెళ్ళాలి, ఫీజు కట్టాలి, ఇలాంటి అవసరాలు ఉంటే మీరు కనుక ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి నేను 5th yearకి అమ్మేస్తా అంటే డెఫినెట్లీ అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే 5th year తర్వాత అప్పుడున్న పరిస్థితుల బట్టి ఆ ఇన్వెస్ట్మెంటు ఎంత పెరుగుద్ది, అమ్మగలనా లేదా, ముఖ్యంగా పెరుగుదల పక్కన పెట్టండి, నేను తగ్గినా పెరిగినా అమ్మగలగాలి కదా. ఇప్పుడు ఇదే కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో 5 years తర్వాత మార్కెట్ పడితే తగ్గొచ్చు అక్కడ కూడా, కానీ తగ్గినా కూడా నువ్వు అవసరానికి మేబీ ఒక % అటు ఇటుకు రావచ్చు, బట్ అమ్మగలుగుతాం కదా, ఒక బటన్ నొక్కితే విత్డ్రా అయిపోద్ది. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేయగలమా, మరి 5 years తర్వాత అమ్మాయి పెళ్లి చేయాలి కదా, 5 years తర్వాత అబ్బాయిని విదేశాలు పంపించాలి చదువుకి, అలాంటప్పుడు నేను కరెక్ట్గా 5 years తర్వాత అమ్మాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో బయ్యర్ లేకపోతే అమ్మలేం మనం. కనుక నేను షార్ట్ టర్మ్ గోల్స్కి చేయాలి అంటే ఈ లిక్విడిటీ విల్ ద బిగ్గెస్ట్ హర్డల్. కనుక రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, వెరీ లాంగ్ టర్మ్, లైక్ నెక్స్ట్ జనరేషన్ కోసము, మా పిల్లలు ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు, వాడు పెద్ద అయిన తర్వాత ఇల్లు కట్టుకుంటాడు, లేకపోతే నేను ఎక్కడెక్కడో 20 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకుంటాను, లేకపోతే ఏమో చేస్తాను అన్నప్పుడు లాంగ్ టర్మ్ కోసం మాత్రమే రియల్ ఎస్టేట్ చూడాలి తప్ప షార్ట్ టర్మ్ కోసం 5 years 6 years కోసం ఎట్ పాయింట్ ఆఫ్ టైంలో నేను అవసరం ఉంటే తీసుకోవాలి డబ్బులు అనే టైంలో ఎట్టి పరిస్థితుల్లో దాని జోలికి వెళ్ళొద్దు. బికాస్ లిక్విడిటీ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అక్కడ. నెంబర్ 3, పార్షియల్ విత్డ్రావల్. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ నేను పెరిగిన తర్వాత నాకు డబ్బులు అవసరమైంది,
అవసరం కొంత డబ్బులు కావాలి, ఓ బాత్రూమో కిచెన్ అమ్మి డబ్బులు చేసుకోలేము కదా, పార్షల్గా విత్డ్రా చేయలేము కదా అందులోంచి. కనుక అలా పార్షల్గా రావాలి అంటే పాసిబుల్ కాలేదు అంటే మొత్తం దాన్ని అమ్మేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక హాఫ్ ఎకర్ కొంటే అందులో ఒక 100 గజాలు పావు గజాలు అమ్మొచ్చు, కానీ దానివల్ల ప్రాబ్లం ఏమైపోతుంది, మిగతా ప్యాసేజ్ ఉండకపోవచ్చు, ప్రాబ్లమ్స్ రావచ్చు. కనుక అగైన్ లిక్విడిటీ మాత్రమే కాకుండా పార్షల్ లిక్విడిటీ కూడా ఉండదు అందులో. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు చేయాలి ఇది, మీ గోల్ లాంగ్ టర్మ్ ఉంటే అని ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి, మీకు ఏదైతే ఆదాయం ఇవ్వదో అదేది ఆస్తి కింద పరిగణించండి. నేనైతే ఆదాయం ఇవ్వని ఆస్తి ఆస్తి కాదు, మీకు ఆదాయం ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ప్లాట్స్ కొని పెట్టేస్తారు, ఆ ప్లాట్ కొనేసి ఇది పెరిగిన తర్వాత గ్రో అయ్యాక నాకు డబ్బులు వస్తాయని చూస్తారు. కరెక్టే, కానీ నిజంగా మీరు కనుక దాని యొక్క లాంగ్ టర్మ్లో అది పెరుగుదల లెక్కేస్తే మీకు గట్టిగా 5-6% కూడా రాకపోతే, మళ్ళీ ఆదాయం కూడా లేకపోతే దాని మీద మనకు ఎలా ఉపయోగపడుతుంది? సపోజ్ నా రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంది, చాలామంది చేసే మిస్టేక్స్ ఇవన్నీ. కొంతమంది రిటైర్ అయిన తర్వాత పెద్ద మొత్తం డబ్బులు వస్తాయి, రాగానే ఏం చేసావు డబ్బులు అంటే తీసుకెళ్ళి శంషాబాద్లో ప్లాట్ కొన్నా, పలాంచో ప్లాట్ కొన్నా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నాకు డబ్బులు లేవు, ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు, నాకు మెడికల్ అవసరం ఉంది, ఇంకో అవసరం ఉంది, డబ్బులు దొరకట్లేదు. మా అబ్బాయిని అడిగితే మా అబ్బాయి దగ్గర కూడా సరిగా జీతం రావట్లేదు బికాజ్ ఆఫ్ జాబ్ లాస్. కనుక నా ఆదాయం అనేది మొత్తానికే ఆగిపోయింది అక్కడ. కనుక ఆదాయం ఇవ్వని ఆస్తి ఏది ఆస్తి కాదు. ఇది ఎప్పుడు చేయాలి ఇన్వెస్ట్మెంటు? మనం 30 years అప్పుడు చేయాలి లాంగ్ టర్మ్ కోసం. కనుక మీ ఇన్వెస్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో మినిమం బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే డబల్ రావాలి, లిక్విడిటీ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం పార్షల్ విడ్రాల్ ఆప్షన్ ఉండాలి అందులో, ఎట్ ద సేమ్ టైం మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఆదాయం ఇస్తూ ఉండాలి. దీనికి ఫ్లాట్ కెన్ బి గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫ్లాట్ తీసుకుంటారు చాలామంది, ఎందుకంటే నా రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా అని. కానీ మీరు కంపేర్ చేయండి, ఆ ఫ్లాట్ ఖరీదు ₹1,00,00,000 ఉంటుంది, కిరాయి 30,000 కూడా రాదు, 20,000 కూడా రాదు, అంటే హార్డ్లీ 2%, 3% కూడా రాదు. అలా కూడా కరెక్ట్ కాదు. కనుక మన అవసరాలు తగ్గట్టుగా ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్కి ఉండే లక్షణాలు ఇవన్నీ అసైన్ చేసుకొని, ఈ లక్షణాలు ఉంటే దట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అందుకే నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది రిటైర్ పీపుల్ చెప్పే పెద్ద మిస్టేక్స్ ఏంటంటే, నేను రైట్ టైంలో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, చేయాల్సిన టైంలో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. నేను స్టాక్ మార్కెట్లో నేను పెట్టినప్పుడు చాలా తక్కువ ఉండేది, అప్పుడు పలానా షేర్స్ ఈ రేట్లో ఉండేవి, నేను వెయిట్ చేస్తే బాగుండేది. వెయిట్ చేయరు. స్టాక్ మార్కెట్ని ఒక డబ్బులు సంపాదించే యంత్రంలాగా చూడాలి. అంటే అందులో వచ్చి ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు కొబ్బరి మొక్క నాటారనుకోండి, ఆ కొబ్బరి మొక్క పెరిగి పెద్దదై కొబ్బరికాయలు ఇవ్వడానికి కనీసం ఒక 7 సంవత్సరాలు పడుతుంది కదా. కానీ దాని తర్వాత అక్కడ నుంచి ఒక 200 సంవత్సరాల పాటు కాయలు ఇస్తుంది అది. సేమ్ మామిడి టెంక, ఒకసారి మామిడి టెంక నాటితే 7 years పడుతుంది ఆ చెట్టు పెద్దదై వృక్షమై పళ్ళు ఇవ్వడానికి. స్టార్ట్ అయిందనుకోండి ఒకసారి పళ్ళు ఇవ్వడం, 2 generations పళ్ళు ఇస్తుంది. అట్లాగే ప్రతిదానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, ఒక లిక్విడిటీ ఉండాలి, మనకు అవసరమైనప్పుడు డబ్బులు రావాలి ఇందులో. ఇవన్నీ మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఆర్థిక సాంఘిక పరిస్థితుల్లో మనం ఎవరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. మీరు ఒకసారి పెన్ పేపర్ తీసుకొని నాకేమన్నా అయితే పలానా ముగ్గురు వచ్చి వీళ్ళు హెల్ప్ చేస్తారు మా కుటుంబానికి, రాయండి పేపర్ మీద, ముగ్గురు పేరు రాయగలుగుతారా? రాయలేము. కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మన వైఫ్కి తెలిసి ఉండాలి, ఆమెకు కూడా అర్థం అవ్వాలి, తను కూడా లిక్విడిటీ చేయడానికి ఈజీగా ఉండాలి. అలా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇలాంటి లక్షణాలు ఉన్నాయో చూసుకొని మనం వైఫ్తో కలిసి చర్చించుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది సరైన ఇన్వెస్ట్మెంట్ అవునా కాదా అన్నదాన్ని గుర్తించడానికి ఎటువంటి ప్రామాణికం ఏంటనే దాని గురించి చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.